రివర్స్ పేర్స్. సో రివర్స్ పేర్స్లో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే మనం ఈ కండిషన్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం. దట్ ఈస్ సో ఇది లెఫ్ట్ ఎలిమెంట్, ఓకేనా. దిస్ ఇస్ లెఫ్ట్ ఎలిమెంట్. సో ఈ లెఫ్ట్ ఎలిమెంట్ అనేది షుడ్ బి గ్రేటర్ దాన్ 2 into that means twice of right elements, ఓకేనా. ఇది మన లెఫ్ట్ ఎలిమెంట్, ఇది మన రైట్ ఎలిమెంట్. ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్, సో ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ట్వైస్ ఆఫ్ రైట్ ఎలిమెంట్. సో ఓకే, లెట్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేద్దాం దీన్ని. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పేరు తీసుకుందాం. దట్ ఈస్ 6,2 అనే పేరు తీసుకుందాం. సో ఇప్పుడు 6,2 అనే పేరుని మనం ఎలా చేయొచ్చు అంటే మనం ఈ కండిషన్కి యూజ్ చేసుకుని రాద్దాం. దట్ ఈస్ 6 అనేది లెఫ్ట్ ఎలిమెంట్. సో 6 ఈస్ గ్రేటర్ దాన్ 2 into 2. దట్ మీన్స్ ఏరియా ఆఫ్ రైట్ ఎలిమెంట్, దట్ ఈస్ దిస్, ఓకేనా. ఈ 2 ఎలిమెంట్ అంటే 6 ఈస్ గ్రేటర్ దాన్ 2 into 2 is equals to 4. Yes, right. So 6 అనేది గ్రేటర్ దాన్ 2 is గ్రేటర్ దాన్ ట్వైస్ ఆఫ్ రైట్ ఎలిమెంట్ కాబట్టి సో మనం దీన్ని ఈ పేరుని మనం తీసుకుంటాం. ఓకే, విల్ టేక్ దిస్ పేర్. అలాగే మనం నెక్స్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ 9 కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ 9,2 అంటే సో 9 ఈస్ గ్రేటర్ దాన్ 2 into 2 is equals to 4 కాబట్టి 2 into 2 అంటే 4 కాబట్టి ఎస్. సో 9 ఈస్ గ్రేటర్ దాన్ 4 కాబట్టి సో ఈ ఎలిమెంట్ కూడా మనం తీసుకుంటాం, ఈ పేరుని కూడా మనం తీసుకుంటాం. సో ఇలా మనం 12,2 19,2 25,2 అండ్ 40,2. ఓకే, ఇలాగ మనకి ఎన్ని పేర్స్ వస్తున్నాయి? సో ఇలా మనకి 6 పేర్స్ వస్తున్నాయి, రైట్. వి గాట్ 6 పేర్స్. నెక్స్ట్ సో ఒక్క 2కి మనకి ఎన్ని పేర్స్ వచ్చాయి? 6 పేర్స్ వచ్చాయి 2కి. నెక్స్ట్ వి గో టు 6. సో 6కి ఎన్ని పేర్స్ వస్తాయి? సో 9,6. సో దట్ మీన్స్ 9 ఈస్ గ్రేటర్ దాన్ 2 into 6 which is 12, రైట్. 12 కాబట్టి సో దిస్ ఇస్, సో ఇది పేరు కాదు, ఈ పేరుని మనం తీసుకోం. ఓకే, వి డోంట్ టేక్ దిస్ పేర్. సో ఈ పేరు మనం తీసుకోం. నెక్స్ట్ వచ్చేసి 12,6. సో నెక్స్ట్ వచ్చేసి 12,6కి మన దగ్గర ఉంది 12 is greater than 2 into 6 which is also 12. సో ఓకే, ఈక్వల్ టు 12 అయినా కానీ మనం తీసుకోం, ఎందుకంటే ఈ లెఫ్ట్ ఎలిమెంట్ షుడ్ బి గ్రేటర్ ఎలిమెంట్ అయితేనే మనం దాన్ని ఒక పేరుగా కన్సిడర్ చేస్తాం, ఓకేనా. సో దట్స్ వై ఈ పేరు ఇది కూడా మనం తీసుకోం. నెక్స్ట్ దట్ ఈస్ 19. ఓకే, నెక్స్ట్ 9 అయిపోయింది. నెక్స్ట్ 19 into 6. సో ఓకే, 19 ఈస్ గ్రేటర్ దాన్ 2 into 6 దట్ ఈస్ 12 కాబట్టి ఎస్ 12. సో 19 ఈస్ గ్రేటర్ దాన్ 12 కాబట్టి మనం ఈ పేరుని తీసుకుంటాం. విల్ టేక్ దిస్ పేర్, ఈ పేరు తీసుకుంటాం. నెక్స్ట్ 6కి ఎన్ని పేర్స్ వస్తాయి? టోటల్ 1 2 3. ఓకే, 1 2 3 పేర్స్ వస్తాయి. టోటల్ ఎన్ని పేర్స్ వస్తాయి? 3 పేర్స్ వస్తాయి 6కి. నెక్స్ట్ విల్ గో టు 9కి ఎన్ని పేర్స్ వస్తాయో చూద్దాం. 9కి కూడా ఎన్ని పేర్స్ వస్తాయి? 9కి కూడా 3 పేర్స్ వస్తాయి. 1 2 3 3 పేర్స్ వస్తాయి. సో ప్లస్ 3 అండ్ నెక్స్ట్ దట్ ఈస్ 12కి ఎన్ని పేర్స్ వస్తాయి? 12కి కూడా నెక్స్ట్ 2 పేర్స్ వస్తాయి. దట్ ఈస్ దిస్ అండ్ దిస్. సో 2 పేర్స్ వస్తాయి 12కి కూడా. సో ప్లస్ 2 అండ్ దెన్ మూవ్ 19కి ఎన్ని పేర్స్ వస్తాయి? 19కి ఒకే ఒక పేరు వస్తుంది, దట్ ఈస్ 25. సో 1925 ఒక పేరు మాత్రమే వస్తుంది. సో ప్లస్ 1 అండ్ దెన్ విల్ మూవ్ 25. నెక్స్ట్ సో 25కి ఏ పేరు రాదు కాబట్టి విల్ జస్ట్ మూవ్ 40. అబ్సల్యూట్లీ 40కి లేదు కాబట్టి విల్ మూవ్. సో మనకి టోటల్గా ఎన్ని పేర్స్ వచ్చాయి? దట్ ఈస్ ఇది మొత్తం యాడ్ చేస్తే మనకి 15 పేర్స్ వచ్చాయి. విల్ గెట్ 15 పేర్స్. ఓకే, సో ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ పేర్స్ వచ్చాయో మనం ఆ వాల్యూని రిటర్న్ చేయాలి. వి షుడ్ రిటర్న్, మనం నెంబర్ ఆఫ్ పేర్స్ని రిటర్న్ చేయాలి. రిటర్న్ ది నెంబర్ ఆఫ్ పేర్స్, దట్ ఈస్ 15. ఈ 15 వాల్యూని రిటర్న్ చేయాలి. సో ఓకే, మనం దీనికి బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో ఏం చేస్తామంటే ఫస్ట్ విల్ టేక్ I equals to 0 and right and -1. సో ఫస్ట్ ఈ ఎలిమెంట్ దగ్గర మనం స్టాండ్ చేసి ఒక ఎలిమెంట్ ఇక్కడ స్టాండ్ అయ్యి ఉంటే మిగతా ఎలిమెంట్స్ అన్నింటినీ మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం అలాగా. సో ఓకే, ఫర్ దట్ మనం ఫర్ లూప్ ఇలా రాస్తాం. నెక్స్ట్ ఇంకొక లూప్ రాస్తాం. ఫర్ j is equals to I plus 1 up to n-1 up to last element. సో n-1 ఎందుకంటే టు చెక్ ది ఎలిమెంట్స్. సో ఫర్ సపోజ్ ఇఫ్ I అనేది ఇక్కడ స్టాండ్ ఉంటే j అనేది ఇక్కడ స్టాండ్ ఉంటుంది కాబట్టి సో I equals to j plus 1 అని అంటాం. నెక్స్ట్
నెక్స్ట్ విల్ రైట్ ద కండిషన్ రాస్తాం, దట్ ఈస్ వైల్, that is if a condition, that is array of I, okay, array of I means array of left element అనేది ఎప్పుడైతే గ్రేటర్ దాన్ ట్వైస్ ఆఫ్ array of రైట్ ఎలిమెంట్ అయితే అవుతుందో అప్పుడు మనం కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో కౌంటర్ అనేది ఇనిషియల్లీ జీరోగా ఉంటుంది, కౌంటర్ విల్ బి ఇనిషియల్లీ జీరో. ఓకే, యా. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ ఎలా చేద్దాం. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగో ఆఫ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఇట్ ఈస్ నియర్ అబౌట్ బిగో ఆఫ్ ఎన్ స్క్వేర్. ఓకే, నియర్ అబౌట్ బిగో ఆఫ్ ఎన్ స్క్వేర్, ఎగ్జాక్ట్గా ఎన్ స్క్వేర్ కాదు, నియర్ అబౌట్ బిగో ఆఫ్ ఎన్ స్క్వేర్. నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగో ఆఫ్ 1, బికాస్ మనం ఎనీ ఎక్స్ట్రా స్పేస్ ఏది యూస్ చేయట్లేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగో ఆఫ్ 1. ఓకే, నెక్స్ట్ ఆప్టిమల్ సొల్యూషన్ వచ్చేసి ఎన్ స్క్వేర్ మనకు వచ్చింది కదా బ్రూట్ ఫోర్స్ టైం కాంప్లెక్సిటీ. దీన్ని మనం ఎల్స్ బిగో ఆఫ్ ఎన్ లాగరిథమిక్ ఆఫ్ ఎన్ లేకపోతే బిగో ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీకి రెడ్యూస్ చేయాలి. ఓకే, సో దీనికోసం మనం ఫస్ట్ దీని ఇంట్యూషన్ చూద్దాం, ప్రాబ్లం యొక్క ఇంట్యూషన్. సో దానికోసం ఓకే, ప్రస్తుతానికైతే మనం ఇంట్యూషన్ అర్థం చేసుకోవడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఒక 2 సార్టెడ్ అరేస్ తీసుకుందాం. ఓకేనా, ఈ 2 సార్టెడ్ అరేస్. సో ఈ ఎగ్జాంపుల్ పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం ఇంట్యూషన్ అర్థం చేసుకోవడం కోసం ఈ 2 ఎగ్జాంపుల్స్ 2 సార్టెడ్ అరేస్ని మనం తీసుకున్నాం, 2 డిఫరెంట్ అరేస్. ఓకే, 6 నుంచి మనం ఎన్ని పేర్స్ వస్తాయో కౌంట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో 6 దగ్గరికి వెళ్ళాం, 6 నుంచి విల్ కంపేర్ 1. ఓకే, యా, దెన్ 6 is greater than twice into 1 is equals to 2. So 6 అనేది 1తో పేర్ అవుతుంది. సో దెన్ ఓకే 1, then next 2. సో 6 is greater than 2 into 2 is equals to 4. yes, 6 అనేది దీంతో కూడా ఒక పేర్ అవుతుంది. సో దెన్ నెక్స్ట్ 6 is greater than 2 into 3 which is 6. సో ఇక్కడతో పేర్ అనేది ఆగిపోతుంది, రైట్. సో ఇది 6 లెఫ్ట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ ఎలిమెంట్ అవ్వదు కాబట్టి, బికాస్ 6 ఈక్వల్స్ టు 6 కాబట్టి లెఫ్ట్ ఎలిమెంట్ గ్రేటర్ అవ్వదు కాబట్టి విల్ స్టాప్ ఫ్రమ్ హియర్. సో ఇప్పుడు 6కి ఎన్ని పేర్స్ వచ్చాయి, 1, 2 పేర్స్ వచ్చాయి. 6కి ఎన్ని పేర్స్ వచ్చాయి, 6కి ఎన్ని పేర్స్ వచ్చాయి, 1, 2. యా, అలాగే మనం నెక్స్ట్ ఎలిమెంట్ మనం ఈ ఎలిమెంట్ దగ్గర ఆగిపోయాం, రైట్. స్టాప్ హెట్ హియర్, ఈ ఎలిమెంట్ దగ్గర ఆగిపోయాం కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ 13. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ 13. ఓకే, 13 మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ చేయాలంటే మళ్ళీ ఫస్ట్ అరే నుంచి చెక్ చేసుకురావాలంటే అవసరం లేదు, నో నీడ్. ఫస్ట్ అరే నుంచి చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇక్కడ నుంచే చెక్ చేద్దాం మళ్ళీ. సో నెక్స్ట్ దట్ ఈస్ 13. సో 13 ఎలిమెంట్ కింద వస్తాయి. ఓకే, నెక్స్ట్ దట్ 13 ఈస్ గ్రేటర్ దాన్ 2 into 3. ఎస్, ఇది ఒక పేరుని ఫామ్ చేస్తుంది. సో దెన్ మూవ్ దిస్. సో ఓకే, ఇక్కడ 4కి వస్తుంది. దెన్ 13 ఈస్ గ్రేటర్ దాన్ 4, 2 twice into 4 that is 8. సో ఇది కూడా ఒక పేరు ఫామ్ చేస్తుంది, రైట్. సో దెన్ మూవ్ దిస్, and again same, it will also form a pair. So move this. సో 5తో కూడా ఒక పేర్ ఫామ్ అవుతుంది, రైట్. సో 13 ఈస్ గ్రేటర్ దాన్ 2 into 5 which is 10. సో ఇట్ విల్ ఆల్సో ఫార్మ్ అ పేర్. సో టేక్ దిస్. సో ఇది కూడా తీసుకుందాం. దెన్ 5, దెన్ విల్ మూవ్ నెక్స్ట్ దట్ ఈస్ 13 ఈస్ గ్రేటర్ దాన్ 2 into 9. 2 9s are 18, రైట్. సో లెఫ్ట్ ఎలిమెంట్ అనేది స్మాల్ ఎలిమెంట్ అవుతుంది కాబట్టి సో వీ డోంట్ టేక్ దిస్. సో ఇక్కడ వరకు 13కి పేర్స్ వచ్చాయి ఇక్కడ వరకు, రైట్. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ పేర్స్ మనం ఇక్కడ కౌంట్ చేసిన పేర్స్ని కూడా మనం తీసుకుంటాం. ఓకే, దెన్ 1, 2, 3, 4, 5. సో ఈ పేర్స్ వరకు వచ్చాయి. నెక్స్ట్ విల్ మూవ్ దిస్. నెక్స్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ 21. సో 21కి చెక్ చేస్తాం. ఇప్పుడు 9 దగ్గర ఉన్నాం. 9 దగ్గర ఉంటే 21, దెన్ చెక్ చేసేసి 21 ఈస్ గ్రేటర్ దాన్ 2 into 9 which is 18. ఎస్, సో ఇది ఒక పేర్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ 21 ఈస్ గ్రేటర్ దాన్ 2 into 11 ఈజ్ ఈక్వల్స్ టు 22 అవుతుంది. బట్ 21 అనేది స్మాల్ అవుతుంది కానీ హైయెస్ట్ ఎలిమెంట్ ఉండాలి. సో ఈ పేర్ అనేది 9 వరకే ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 21 యొక్క పేర్స్ అనేవి వస్తున్నాయి, రైట్. 21 యొక్క పేర్స్ వచ్చేసి దిస్ ఇస్ 13. దిస్ 21 యొక్క పేర్స్ వచ్చేసి 1, 2, 3, 4, 5, 9.
సో ఇక్కడ వరకు ఈ ఎలిమెంట్స్ వచ్చాయి. నెక్స్ట్ దట్ ఈస్ 25 ఎలిమెంట్స్. 25కి సో మనం మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ ఆగిపోతే అక్కడి నుంచో చెక్ చేద్దాం. సో వీ హ్యావ్ స్టాప్ హియర్. సో ఈ ఎలిమెంట్ నుంచి చెక్ చేద్దాం. అప్పుడు మనకి వి గాట్ 25 ఇస్ గ్రేటర్ దాన్ 2 into 13, రైట్? సారీ, 25 ఈస్ గ్రేటర్ దాన్ 2 into 11 విచ్ ఇస్ 22. ఎస్, ఇట్ విల్ ఫార్మ్ అ పేర్, ఒక పేర్ ఫామ్ అవుతుంది. దెన్ 13 అంటే అవ్వదు, సో ఇట్ నాట్ వర్క్. సో 25కి ఎన్ని పేర్స్ వచ్చాయి? దట్ ఈస్ 1, 2, 3, 4, 4, 5, 9, 11. ఓకే, మనం ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలంటే ఇప్పుడు 6 అనే దానికి మనం పేర్స్ చూస్తున్నప్పుడు, సో ఎన్ని పేర్స్ వచ్చాయి మనకి? 6కి 2 పేర్స్ వచ్చాయి, రైట్? 6కి ఎన్ని పేర్స్ వచ్చాయి? 2 పేర్స్ వచ్చాయి. సో నెక్స్ట్ 13కి ఎన్ని పేర్స్ వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6 పేర్స్ వచ్చాయి. బట్ 6లో 6 ఎలిమెంట్కి వచ్చిన పేర్స్ 1, 2 అండ్ 13 ఎలిమెంట్ కూడా 1, 2 అనే పేర్స్ ఉన్నాయి, రైట్? సో మనం దీన్ని పద్దాకలు చెక్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? సో అంటే సిక్స్త్ ఎలిమెంట్లో ఏ పేర్స్ వచ్చాయో 1, 2 పేర్స్, అవన్నీ మిగతా ఎలిమెంట్స్కి కూడా వస్తాయి, రైట్? 13కి వస్తుంది, 12కి వస్తుంది అండ్ 25 కూడా ఆ పేర్స్ వస్తాయి. కాబట్టి మన పద్దాకలు దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఇలా కన్సిడర్ చేసుకొని ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఇలా ఎందుకు అవుతుందంటే బికాస్ 6 ఈజ్ గ్రేటర్ దెన్ 13. సో ఓకే, 13 ఈజ్ గ్రేటర్ దెన్ 21, 21 ఈజ్ గ్రేటర్ దెన్ 25, రైట్? ఒక 6కి 2 పేర్స్ వచ్చినప్పుడు మిగతా ఎలిమెంట్స్ కూడా సేమ్ పేర్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం పేర్స్ని కౌంట్ చేద్దాం. విల్ కౌంట్ ది పేర్స్ని కౌంట్ చేద్దాం. ఓకే, 6 ఎలిమెంట్ నుంచి మొదలు పెడతాం అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఏరియాలో ఇక్కడ నుంచి మొదలు పెడతాం. యా, ఇప్పుడు 6 అనే ఎలిమెంట్కి ఎలా కౌంట్ చేయాలి? రైట్, సి. సో 6 ఈజ్ గ్రేటర్ దాన్ 2 twice of 1. ఎస్, ఇది ఒక పేర్ అనేది ఫామ్ అవుతుంది. యా, ఇట్ విల్ ఫార్మింగ్ అ పేర్. నెక్స్ట్ 6 ఈజ్ విల్ మూవ్ దిస్. ఓకే, 2 దగ్గర ఉంది నెక్స్ట్ ఎలిమెంట్, దట్ ఈస్ 6 ఈజ్ 2 into 2 times, then it will become a pair. Yeah, it will form a pair. Next we'll move. ఓకే, 3 దగ్గరకు వచ్చాం. ఇప్పుడు 6 అనేది గ్రేటర్ దాన్ 2 into 3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 6. సో ఇక్కడికి పేర్ అనేది అవ్వదు. ఓకేనా? 6కి ఎన్ని పేర్స్ వచ్చాయి? 2 పేర్స్ వచ్చాయి, రైట్? ఎన్ని పేర్స్ వచ్చాయి? 2 పేర్స్ వచ్చాయి. ఓకే, ఐ విల్ పుట్ దిస్ హియర్. సో ఓకే, +2. ఓకే, 2 పేర్స్ వచ్చాయి. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ ఇప్పుడు మూవ్ చేసేద్దాం. ఇప్పుడు 13 దగ్గర ఉన్నాం. ఓకే, 13కి మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ చేయాలంటే అవసరం లేదు, మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మనం ఎక్కడైతే ఆగామో ఈ ఎలిమెంట్ దగ్గర, దట్ ఈస్ 3, అక్కడ నుంచి కౌంట్ చేద్దాం. ఓకే, 13 ఈజ్ గ్రేటర్ దాన్ 2 into 3 విచ్ ఇస్ 6. ఎస్, 13 ఇదొక ఎలిమెంట్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ 13 ఈజ్ గ్రేటర్ దాన్, విల్ మూవ్. 13 ఈజ్ గ్రేటర్ దాన్ 2 into 4 విచ్ ఇస్ 8. సో ఇదొక పేర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ విల్ మూవ్. 13 ఈజ్ గ్రేటర్ దాన్ 2 into 4. ఓకే, అగైన్ ఇట్ విల్ ఫార్మ్ ఎ పేర్, ఒక పేర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 13 is greater than 2 into 5 which is 10. ఎస్, ఇది కూడా ఒక పేర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 13 is greater than 2 into 9 which is 18. సో ఇది ఒక పేర్ ఫామ్ కాదు. సో ఇక్కడ వరకు 13 పేర్స్ వచ్చాయి. ఓకే, 13 పేర్స్ అని ఇవి. ఓకే, 13 యొక్క పేర్స్ అని ఎన్ని? 4 పేర్స్ వచ్చాయి, +4. ఓకే, +4 పేర్స్. అండ్ ఇప్పుడు మనం ఈ 13కి ఎన్ని ఎలా డినోట్ చేస్తుంటే పేర్స్, 13కి వచ్చిన పేర్స్ 4. బట్ ఈ రెండు 1, 2 పేర్స్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే బికాస్ 6 ఈజ్ గ్రేటర్ దాన్ 13, రైట్? బికాస్ 6 ఈజ్ గ్రేటర్ దాన్ 13. సో ఇప్పుడు 6 యొక్క పేర్స్ ఏంటి? 1, 2. సో ఆ పేర్స్ అనేది ఇట్ ఈస్ 13 ఎలిమెంట్ కూడా ఉంటాయి, దట్ ఈస్ 1, 2, రైట్? 1, 2, 3, 4, 4, 5, రైట్? ఈ ఎలిమెంట్స్ దానికి కూడా ఉంటాయి. కాబట్టి విల్ సే +6 బికాస్ ఈ 2 ఎలిమెంట్స్, ఇప్పటివరకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6 ఎలిమెంట్స్. సో +6 అని మార్చాలి. +6 అని మనం పేర్స్ని డ్రా చేస్తాం, +6. దెన్ ఐ మూవ్ దిస్. నెక్స్ట్ 21. సో నెక్స్ట్ 21కి ఎన్ని పేర్స్? 21కి ఎన్ని పేర్స్ వస్తాయి? 21 ఈజ్ గ్రేటర్ దాన్ 2 into, ఎక్కడ అయిపోయాము? 9th ఎలిమెంట్ దగ్గర అయిపోయాము, విచ్ ఇస్ 2 into 9 is 18. సో ఇది ఒక పేర్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ 21 ఈజ్, దెన్ విల్ మూవ్ దిస్, 11 దగ్గర వస్తుంది. దెన్ 2 into 11 విచ్ ఇస్ 22. సో ఇక్కడికి పేరు ఫామ్ అవ్వట్లేదు. 21కి ఎన్ని పేర్స్ వచ్చాయి? ఒక పేరు వచ్చింది. బట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? మొత్తం ఎలిమెంట్స్ కౌంట్ చేస్తే ఎన్ని వస్తాయి? 1, 2, 3, 4, 5, 6, 7. ఎస్, 7 ఎలిమెంట్స్. టోటల్ ఎన్ని ఎలిమెంట్స్? గాట్ 7 ఎలిమెంట్స్. సో ఇక్కడ పేరు ఎంత రాయాలి మనం? +7. నెక్స్ట్ ఇవన్నీ దీనికి 21 పేరుకి. నెక్స్ట్ విల్ మూవ్ 25. ఓకే, 25 ఈజ్ గ్రేటర్ దాన్, సో ఇదొక పేరు, +1. నెక్స్ట్ 25 is greater than, next
twice into 11, then it will become 22, right? So ఇదొక పేర్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ 25 is greater than 2 into 13, so it is highest value, so it doesn't form a pair. ఓకే, ఇక్కడ వరకు పేర్ ఫామ్ అవుతుంది, ఒక పేర్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ +1 ఇంకొక పేర్. బట్ మిగతా ఎలిమెంట్స్ని కూడా మనం కన్సిడర్ చేసినప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది, +8. సో ఓకే, మిగతా పేర్స్ని కూడా కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే 21 is greater than 25 is greater than 21, 25 is greater than 21 కాబట్టి. సో మనకి టోటల్ వాల్యూ ఎంత వస్తుంది, 15. సో మనకు కావాల్సిన పేర్స్ అనేవి వచ్చేసాయి. వీటిని మనం టోటల్ చేస్తే మనకి ఎన్ని పేర్స్, నెంబర్ ఆఫ్ పేర్స్ మనం రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఈ టూ సెపరేట్ యారేస్ మనం చేసాం కాబట్టి, దీన్ని టూ సెపరేట్ యారేస్ మనం చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, దీన్ని సాల్వ్ చేద్దాం యూజింగ్ దిస్. ఓకే, యా. సో మనం ఆప్టిమల్ సొల్యూషన్ దేన్ని యూస్ చేసుకుని చేస్తామంటే, మనం మెర్జ్ సార్ట్ అల్గోరిథం రావాలి. మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అర్థం కావాలంటే మెర్జ్ సార్ట్ అల్గోరిథం రావాలి. మెర్జ్ సార్ట్, ఓకే, మెర్జ్ సార్ట్ అల్గోరిథం యూస్ చేసుకొని మనం చేస్తాం. సో మెర్జ్ సార్ట్ అల్గోరిథం కాబట్టి మనం ఏం చేస్తామంటే, సో మెర్జ్ సార్ట్ అల్గోరిథం కాబట్టి టూ ఇక్కడ మనం ఎలా ఏం చేస్తాం, ఇది లెఫ్ట్ సార్టెడ్ యారీ, ఇది రైట్ సార్టెడ్ యారీ, ఇలాగ మనం యారేని స్ప్లిట్ చేసి మనం పేర్స్ని ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు యారేని స్ప్లిట్ చేద్దాం. ఇప్పుడు యారేని స్ప్లిట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ 40, 25, 19, 12 అండ్ మిగతా ఎలిమెంట్స్ ఇక్కడ స్ప్లిట్ చేద్దాం, దట్ ఈస్ 9, 6 and 2. యా, దెన్ అగైన్ స్ప్లిట్ 40, 25, 40, 25, అగైన్ స్ప్లిట్, మళ్ళీ స్ప్లిట్ చేస్తే దట్ ఈస్ 19, 12, రైట్. అండ్ అగైన్ దీన్ని స్ప్లిట్ చేస్తే దట్ ఈస్, దీని తర్వాత స్ప్లిట్ చేద్దాం ఫస్ట్ దీన్ని, యా, దెన్ 40 and 25 స్ప్లిట్ చేస్తే, అండ్ దీన్ని స్ప్లిట్ చేస్తే ఇట్ విల్ బికమ్ 19 అండ్ ఇట్ విల్ బికమ్ 12. సో మనం ఇక్కడైతే ఏదైతే పర్ఫామ్ చేసామో, ఇక్కడ ఈ టూ సార్టెడ్ యారేస్ మనం ఎలా కంపేర్ చేసామో ఇక్కడ కూడా అలాగే కంపేర్ చేద్దాం. ఓకే, యా. ఫస్ట్ ఏం చేద్దామంటే విల్ టేక్ 40, ఇది లెఫ్ట్ యారే, ఇది రైట్ యారే, ఇలాగే దిస్ ఇస్ లెఫ్ట్ యారే, దిస్ ఇస్ రైట్ యారే, దిస్ ఇస్ రైట్ యారే, దిస్ ఇస్ లెఫ్ట్ యారే. సో ఇలాగే మనం దీన్ని కూడా కంపేర్ చేద్దాం. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది ఇది, దెన్ 40 ఈజ్ గ్రేటర్ దాన్ ట్వైస్ ఆఫ్ 25. సో ఓకే, సో ఇది ఎటువంటి పేరుని ఫామ్ చేయదు. సో బట్ మనం మెర్జ్ సార్ట్ అల్గోరిథం యూస్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, ఈ టూ యారేస్ని మనం సార్ట్ చేయాలి, రైట్. ఈ రెండింటిని మనం సార్ట్ చేయాలి. సార్ట్ చేసినప్పుడు ఎలా అవుతుంది ఇది, దెన్ ఇట్ విల్ బికమ్ లెస్సర్ వాల్యూ, దట్ ఈస్ ఇక్కడ 25 వస్తుంది అండ్ 40 వస్తుంది, రైట్. యా, ఎస్, 25 వస్తుంది, 40 వస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ మనం తీసుకుందాం, దట్ ఈస్ 19 and 12. Yes, 19 is 2 into 12, that is 24, again highest value. So మనం ఈ పేరు తీసుకోం. ఎస్, బట్ మనం ఏం చేయాలి, మెర్జ్ సార్ట్ అల్గోరిథం చేస్తున్నాం కాబట్టి మనం యారేని సార్ట్ చేయాలి. సో దిస్ విల్ బికమ్ 12 and 19. యా, ఇప్పుడు మనం మొత్తం యారేని చేద్దాం. ఇప్పుడు 25 ఇదొక యారే, దట్ ఈస్ 25 and 40, అండ్ ఇంకొక యారే దట్ ఈస్ 12 and 19. సో ఓకే, ఇప్పుడు 25 ఎలిమెంట్తో మనం చేద్దాం. యా, 25 ఎలిమెంట్తో చేసినప్పుడు మనకి ఎన్ని పేర్స్ వస్తాయో చూద్దాం. సో 25 ఈస్ గ్రేటర్ దాన్, ఇక్కడ 12 ఎలిమెంట్, దట్ ఈస్ 2 into లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్, దట్ ఈస్ రైట్ సైడ్ ఎలిమెంట్, దట్ ఈస్ 12. ఓకే, సో 25 ఈస్ గ్రేటర్ దాన్ 12 కాబట్టి ఇదొక పేరుని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ 25 ఈస్ గ్రేటర్ దాన్ 2 into నెక్స్ట్ దట్ ఈస్ 19 అవుతుందా, నో, డజంట్ ఫార్మ్ అ పేర్. ఓకే, సో +1 ఒక పేరుని ఫామ్ చేస్తుంది. సో +1 ఒక పేరు ఫామ్ అవుతుంది. ఓకే, సో +1. నెక్స్ట్ ఈస్ 40. యా, 40 ఈస్ గ్రేటర్ దాన్ 2 into లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్, దట్ ఈస్ 19. సో ఇట్ ఈస్ ఫార్మింగ్ అ పేర్, రైట్, ఇట్ ఈస్ ఫార్మింగ్ అ పేర్. సో +1. నెక్స్ట్ అగైన్ +1. సో +1 కాదు, +2, బికాస్ ఈ ఎలిమెంట్ రెండు మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మనకి +2. యా, నెక్స్ట్ +2. సో
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మొత్తం ఎలిమెంట్స్ని మనం సార్ట్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఎలా వస్తుంది, దెన్ ఇట్ విల్ బికమ్ 12, 19, 25, 40. యా, ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్స్ని స్ప్లిట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 9, 6 ఉంటుంది, దీన్ని స్ప్లిట్ చేస్తే 2 ఉంటుంది, అండ్ ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేస్తే 9 and 6 ఉంటాయి. 9 and 6. యా, ఇప్పుడు మనం 9 యారీకి 6 యారీకి చేద్దాం. సో విచ్ ఇస్ 9 ఈజ్ 2 into 6 which is 12. సో ఇది ఏ పేర్ ఫామ్ చేయట్లేదు, బట్ మనం దీన్ని సార్ట్ చేయాలి. సో ఇక్కడ 9 అవుతాయి, రైట్? నాట్ 69. దిస్ విల్ బికమ్ 6 అండ్ దిస్ విల్ బికమ్ 9. సో ఇప్పుడు మనం ఇంకొక ఈ రెండు యారీస్ని మనం కంపేర్ చేయాలి. దట్ ఈస్ 6, 9 and 2, రైట్? 6, 9 and 2. ఇప్పుడు మనం చేద్దాం. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 2 into 2, that is 4. yes, so ఇది ఒక పేర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ విల్ మూవ్ దిస్ 9 is greater than 2 into 2, సో ఇది కూడా ఒక పేర్ ఫామ్ అవుతుంది కాబట్టి +2 +1 రైట్? కింగ్ +1 రెండు పేర్ ఫామ్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం దీన్ని సార్ట్ చేయాలి. ఓకే, ఈ 2 అరేస్ మనం సార్ట్ చేయాలి, మర్జ్ చేసి సార్ట్ చేయాలి. సో ఎప్పుడు ఇక్కడ నెంబర్ ఏమవుతుంది, దట్ ఈస్ 2, 6 and 9. ఓకే, ఇప్పుడు ఈ 2 యారీస్ని మనం కూడా చేద్దాం, కంపేర్ చేద్దాం. విల్ కంపేర్ దిస్. సో ఇప్పుడు 2 యారీస్ ఏంటి, దట్ ఈస్ 12, 14, 19, 25 and 40, and 2, 6 and 9, రైట్? సో మనం ఇప్పుడు ఇది ఎలిమెంట్ దగ్గర చూద్దాం. సో 12 is greater than 2 into 6. yes, no, it doesn't form a pair, right? no, 2 into 2, yeah, it is forming a pair. ఓకే, ఒక పేర్ ఫామ్ అవుతుంది. సో +1 చేద్దాం, +1. yeah, next we'll move this, and 12 is greater than 2 into 6. సో ఇది పేర్ ఫామ్ అవట్లేదు, రైట్? పేర్ ఫామ్ అవట్లేదు. సో we'll move 19. so 19 is greater than 2 into 6, which is 12. yes, it is forming a pair. Next, 19 is greater than 2 into 9, which is 18. yes, which is 18 కాబట్టి, so it is forming a pair. okay, ఇంతకు ముందు మనకు ఫామ్ అయిన పేర్ ఏంటి, that is 12 is greater than 2 into 6, that is 12 is greater than 2 into 2 is equals to 4. ఓకే, ఈ పేరుకి మనకి ఎంత ఇంక్రిమెంట్ చేసాం, +1 ఇంక్రిమెంట్ చేసాం. ఇప్పుడు మనకి ఎన్ని పేర్స్ వచ్చాయి, +2, రైట్? ఇంకో 2 పేర్స్ వచ్చాయి. సో మనం ఇప్పుడు ఇక్కడ ఏమని రాయాలి, 3 పేర్స్. టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి, మనం ముందు ఎలిమెంట్ కూడా కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే గ్రేటర్ ఎలిమెంట్ ఉన్నాయి కాబట్టి. సో మనకి ఇప్పుడు పేర్ ఎంత వస్తుంది, +3. విల్ గెట్ ఇంక్రిమెంట్ +3 ఇంక్రిమెంట్ చేస్తాం. నెక్స్ట్ 9 కూడా మనం 9 ఎలిమెంట్ కూడా చేసాం అండ్ బయటకు వచ్చేసాం. బట్ మనకి ఇక్కడ కంపేర్ చేయడానికి వాల్యూస్ కూడా లేవు. బట్ మన 25 ఏమవుతుంది, బట్ ఏమవుతుందంటే 25కి 2, 6, 9 అనేది ఒక పార్ట్ కాబట్టి 25 ఎలిమెంట్స్కి ఒక పార్ట్ అవుతుంది కాబట్టి, సో మనం +3 అనేది ఇంక్రిమెంట్ చేస్తాం. విల్ పుట్ +3 ఫర్ దిస్, ఫర్ 25. నెక్స్ట్ విల్ మూవ్ 40 కూడా ఈ 3 ఎలిమెంట్స్ ఒక పేరు కాబట్టి మనం +3 చేస్తాం. సో మనకి టోటల్ ఎలిమెంట్స్ వచ్చేసి 15 పేర్స్. ఇలాగ మనం పేర్స్ అన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం మెర్జ్ సార్ట్ అల్గోరిథం యూస్ చేసి ఒక కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, మెయిన్ సూడో కోడ్ ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ మనకి మెర్జ్ సార్ట్ అల్గోరిథం తెలుసు. దెన్ సో మెర్జ్ సార్ట్ అల్గోరిథంలో ఇది మన ఫస్ట్ ఎలిమెంట్ లో వాల్యూ అవుతుంది, ఇది మన మిడ్ వాల్యూ అవుతుంది. సో ఇది మన ఏముంటుంది, మిడ్ +1 వాల్యూ అవుతుంది. సో మెర్జ్ సార్ట్ అల్గోరిథం తెలిస్తేనే ఇది తెలుస్తుంది. సో దిస్ ఇస్ మిడ్ +1 అండ్ దిస్ ఇస్ అవర్ లాస్ట్ ఎలిమెంట్, దట్ ఈస్ రైట్ ఎలిమెంట్ అనమాట. సో ఓకే, దీన్ని యూస్ చేసుకుని మనం కోడ్ రాద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే కౌంటర్ అనేది ఇనిషియల్లీ 0 ఉంటుంది. ఫర్ లూప్ ఫర్ I is equals to low to mid, ఓకే, అప్ టు లాస్ట్ ఎలిమెంట్ లెఫ్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, హియర్ టు హియర్. నెక్స్ట్ వైల్, ఎప్పుడు కండిషన్ వస్తాం, వైల్ రైట్ ఈస్ less than or equal to height.
వైల్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రైట్ అంటే దీన్ని మనం రైట్ అంటాం. ఓకే, రైట్ అనేది మిడ్ ప్లస్ వన్ని పాయింట్ చేస్తుంది. ఓకే, రైట్ అనేది రైట్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ వన్. రైట్ అనేది మిడ్ ప్లస్ వన్ని పాయింట్ చేస్తుంది. యా, సో ఇక్కడ నుంచి రైట్ వాల్యూ, రైట్ నుంచి ఇక్కడ హైట్ వరకు. సో దిస్ ఇస్ హైట్, నాట్ రైట్, దిస్ ఇస్ హైట్. ఓకే, ఈ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయాలి. సో రైట్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు హైట్ అని ఎందుకన్నా అంటే రైట్ నుంచి లెఫ్ట్ హైట్ వరకు ఉన్న ప్రతి ఎలిమెంట్ మనం చెక్ చేయాలి. ఓకే, చెక్ చేసి మనం కంపేర్ చేస్తాం. చెక్ చేసి ఏ కండిషన్ ట్రూ అవ్వాలి, ఈ కండిషన్ చెక్ చేస్తాం. ఏ కండిషన్ చెక్ చేస్తాం అంటే దట్ ఈస్ ఏరియా ఆఫ్ ఐ ఈస్ గ్రేటర్ దాన్ ట్వైస్ ఇంటూ ఏరియా ఆఫ్ రైట్ ఎలిమెంట్. అండ్ అప్పుడు ఈ కండిషన్ ఒకవేళ ట్రూ అయినప్పుడు రైట్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంటర్. ఈ కౌంటర్ ఎందుకు రాసామంటే ప్రీవియస్ వాల్యూ. సో ఓకే, ప్రీవియస్ వాల్యూ చూసుకోవాలి. రైట్, ప్రీవియస్ వాల్యూ ఇప్పుడు నేను 6 చేస్తున్నాను అనుకోండి. 6 చేస్తున్నప్పుడు 6 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఇంటూ 1 విచ్ ఇస్ 2. ఓకే, ఇది ఒక పేర్ ఫామ్ అవుతుంది. ఓకే, యూ టేక్ దిస్ 6 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఇంటూ 2 4. ఓకే, ఇది ఒక పేర్ ఫామ్ అవుతుంది. విల్ టేక్ దిస్. సో ఇప్పుడు 6కి 2 పేర్స్ ఉన్నాయి. సో 6 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 6. బట్ ఇది పేర్ ఫామ్ అవ్వట్లేదు. రైట్, విచ్ ఇట్ విల్ బికమ్ గ్రేటర్ కాబట్టి పేర్ ఫామ్ అవ్వట్లేదు. బట్ ఇక్కడ నుంచి మనకి ప్రీవియస్ ఎలిమెంట్స్ ఏమి వచ్చాయి 6. ఇప్పుడు మనం మూవ్ చేస్తాం, అగైన్ 13కి వస్తాం. సో 13లో కౌంట్ చేస్తాం, దట్ ఈస్ 2 ఇంటూ 3, దట్ ఈస్ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుతుంది కాబట్టి సో ఈ పేరుని కన్సిడర్ చేస్తాం. రైట్, ఈ పేరుని మనం కన్సిడర్ చేస్తాం. బట్ 13 ఈస్ బికాస్ 13 ఈస్ గ్రేటర్ దాన్ 6 కాబట్టి 6లో ఉన్న ఈ 2 పేర్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. అందుకే మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ వాల్యూని కూడా కౌంట్ చేయాలి. దట్ ఈస్ 1, 2. ఈ రెండింటిని కూడా మనం కౌంట్ చేయాలి కాబట్టి యూస్ కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంటర్ ప్లస్ రైట్ మైనస్ మిడ్ ప్లస్ వన్ వాల్యూ. ఇలా చేస్తే మనకి ఇలాగా వస్తుంది. ఇలాగ మనం మర్జ్ సార్ట్ అల్గోరిథం కోడ్లో మనం ఇలా మాడిఫై చేస్తాం. దెన్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ ఇస్ లాగ్ ఎన్ ఎందుకంటే డివైడ్ చేయడం కోసం, లిమిట్స్ డివైడ్ చేయడం కోసం. నెక్స్ట్ ఇంటూ ఎన్, ఈ ఎన్ ఎందుకంటే మర్జ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం కోసం, మర్జ్ సార్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం కోసం. నెక్స్ట్ ఇంటూ కదా ప్లస్ ఓకే, ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ మనం చూస్తే బిగ్ ఆఫ్ ఎన్ అనుకుంటాం మన టైం కాంప్లెక్సిటీ. బట్ ఇది బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ కాదు. ఎందుకంటే మనం ఈ టూ అరేస్ని కంపేర్ చేస్తున్నాం. రైట్, విల్ కంపేరింగ్ దీస్ 2 వాల్యూస్. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎంత రాసుకోవచ్చు, ఇట్ విల్ బికమ్ n ప్లస్ 1 n1 ప్లస్ n2 అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో టోటల్ టైం కాంప్లెక్సిటీ ఎలా వస్తుందంటే n1 ప్లస్ n2. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ టైం కాంప్లెక్సిటీ ఇస్ 2n లాగరిథమిక్ ఆఫ్ n. ఎలా రాసుకోవచ్చు, 2n log ఆఫ్ n టైం కాంప్లెక్సిటీగా రాసుకోవచ్చు. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n ఎందుకంటే ఎక్స్ట్రా స్పేస్ మనం యూస్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ.